ఖాకీ డ్రెస్లో నేరస్తుల పాలిట కాఠిన్యంతో పాటు అనాథల పాలిట కారుణ్యమని కూడా ఉందని నిరూపించారు కరీంనగర్ రూరల్ పోలీసులు. ఎవరు పట్టించుకోకుండా అనాథలుగా ఉన్న వృద్ధులను చేరదీసి వృద్ధాశ్రమానికి తరలించి వారి బాగోగుల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య, పెద్దపల్లి జిల్లా మంతినికి చెందిన బుర్గరాజయ్య, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి దేశరాజుపల్లి గ్రామస్తుడైన ఆవుదుర్తి సతీష్ అనేవారు వారి గ్రామాల్లో అనాథలుగా ఉన్నారని, తిండి లేక ఆకలితో ఇబ్బంది పడుతూ ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు స్పందించారు. వారి ముగ్గురిని కరీంనగర్కు తీసుకువచ్చి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవన్కు అప్పగించారు. ఎవరైనా అనాథలు ఉంటే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని సూచించారు సీఏ నిరంజన్ రెడ్డి. అయితే అనాథ వృద్ధుల పట్ల కరీంనగర్ రూరల్ పోలీసులు వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసించారు. పోలీసుల్లో కఠినత్వమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని ఈ ఘటన నిరూపిస్తుందన్నారు. శ్రీరామ్ అంజయ్య ఈయన దాదాపు 80 సంవత్సరాల గల వయసు గల వ్యక్తి. ఇతడు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన వెల్లుల్ల గ్రామానికి చెందిన అతను. మరియు రెండవ వ్యక్తి పెద్దపల్లి జిల్లా మంతినికి చెందిన రాజయ్య, బూరుగు రాజయ్య, 80 సంవత్సరాలు ఇతడు కూడా. తర్వాత మన కరీంనగర్ జిల్లాకు చెందిన దేశరాజుపల్లె గ్రామానికి చెందిన సతీష్ అని 40 సంవత్సరాల వయసు. వీరు ముగ్గురు గత కొన్ని రోజుల నుండి అనాథగా ఉంటూ వీరికి సరైన భోజన వసతులు ఎవరు ఏర్పాటు చేయలేక వీళ్ళు ఆరోగ్యం క్షీణించి ఉన్నదని చెప్పి మా యొక్క పోలీస్ స్టేషన్కు సమాచారం రాగా మేము వెల్లుల్ల గ్రామం నుండి మరియు మంతిని గ్రామం నుండి మరియు దేశరాలిపల్లి గ్రామం నుండి తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ మా యొక్క సిబ్బంది మొత్తం యుక్తంగా మేము కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రయానికి చెందిన నడుపుతున్న వ్యక్తి శ్రీ వీర మాధవ్ గారికి ఆయన అనాథాశ్రయంలో వీరిని సరిగా చూసుకోవాలని చెప్పేసి మేము వీరిని ఆ అనాథాశ్రయానికి అప్పచెప్తున్నాము. మరియు వీరికి మేము ఇక నుండి వాళ్లకు ఆ అనాథాశ్రయంలో ఏదైనా అనారోగ్యంగా ఉంటే రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవుదుర్తి సతీష్ మరియు శ్రీరామ్ అంజయ్య మరియు బూరుగు రాజయ్య అనే ముగ్గురు వ్యక్తులు, వీళ్ళు అనాథలు, దూర బంధువులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో సారు వెంటనే సమాచారం అందించి నాకు చెప్పడం జరిగింది. నేను రావడం జరిగింది. వెంటనే ఈ ముగ్గురు వృద్ధులను మన అనాథ వృద్ధాశ్రమం తీసుకుపోతున్నాం. ఇకపై వీళ్ళ బాగోగులు మన వృద్ధాశ్రమం చూసుకుంటుందని చెప్పి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీకు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఎవరైనా ఉంటే కూడా ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్తారని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందిస్తే కనుక కరీంనగర్ పట్టణమే కాక ఇతర జిల్లాల వాళ్ళు కూడా మన వృద్ధాశ్రమం తెలుసు. గత 22 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. గతంలో కూడా నిరంజన్ రెడ్డి సారు మనకు ఒకరిద్దరు అనాథ వృద్ధులను మనకు అప్పచెప్పారు. చాలా ఘోరం, దయనీయమైన పరిస్థితి. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె